అసలు మెయిన్గా ఏంది అని అంటే ఫస్ట్ జైళ్ళ గురించి మాట్లాడుకునే ముందు అప్పుడు నక్సలైట్ అంటే ఒక రకంగా వాళ్ళు పోలీసు యంత్రాంగం పెద్దగా ఆలోచించేది. ఎటు వేసుకపోయిన సెక్యూరిటీని 10 మంది 15 మందిని రెగ్యులర్గా ఆ ఆర్మ్స్ పట్టుకొని ఉండే స్పెషల్ ఫోర్స్ను స్పెషల్ గాడి అట్లే పోయేటప్పుడు కూడా కాళ్ళకు చేతులకు కట్టేసి పెట్టడం క్రూరమైన పద్ధతులు అవలంబించారు. ఇట్లా అనేక సార్లు తీసుకుపోతా ఉంటే ప్రతిసారి మేజిస్ట్రేట్లకి చెప్పేది, ఇంత ఫోర్స్ ఉండగా మేము ఎటు పోతాం, ఎట్లా చేస్తాం, ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని అంటే అట్లా స్పెషల్గా కొందరికి మహారాష్ట్రలో నక్సలైట్లకు ఒక అందులోనే ఒక డబ్బా ఉండేది అన్నట్టు, బయట పోలీసు వాళ్ళు ఉండేది అన్నట్టు. అంటే మేము ఆయుధాలు తీసుకొని వాళ్ళని ఫైర్ చేసి పారిపోతామని అట్లా స్పెషల్ గాడీలు కూడా ఉన్నాయి అన్నట్టు. అట్లా ఉన్నప్పటికి కూడా మళ్ళీ బేడీలు వేసేది. అరే ఎంత ఇబ్బంది అయ్యేదని అంటే కొన్ని కిలోమీటర్ల ప్రయాణం చేసేది. నాగపూర్ నుంచి గోందిగ రావాలని అంటే కమ్సే కమ్ 2 గంటలు పడుతుంది. ఆ 2 గంటలనైనా కానీ ఇట్లా మెసలకుండా వేసేసరికి ఒక రకమైన బాధ అయ్యేది.